నా పేరు సంధ్యా సైకిల్ పోషపైన అండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ట్ ఒక 4 years అవుతుంది. నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ. వెస్టేజ్ మేనేజ్మెంట్కి ఇంత మంచి వేడుక మన కోసం అవార్డ్స్ ఇవ్వడానికి రెడీగా చూడండి ఎంతమంది మన కోసం వర్క్ చేస్తున్నారో. ఒకసారి గట్టిగా అప్లాస్ అండి వెస్టేజ్ మేనేజ్మెంట్కి, గట్టిగా అప్లాస్, 2 చేతులు కలవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీలో నేను ఉండడం నిజంగా నా అదృష్టం అండి. లాస్ట్ అంటే చూడండి, ఒక మాట చెప్తాను. నాకు జరిగింది ఏంటంటే లాస్ట్ 4 years బ్యాక్ నా ఫ్రెండ్ అనమాట ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నట్టు కాల్ చేసినా ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి అంటే బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు అని అంటే నేను కూడా బాగున్నా అని చెప్పిన. ఆ తర్వాత తను ఒక మాట అన్నది. ఏమని అనంటే ఏం చేస్తున్నావు అని అంటే ఏం లేదు నేను ఖాళీ అని చెప్పిన. అంటే హోమ్ మేకర్ని, నేను కూడా టైలరింగ్ చేస్తుండే, శారీస్ బిజినెస్ చేస్తుండే. అట్లా నేను ఖాళీ అన్నప్పుడు ఆమె ఒక మాట అన్నది, నువ్వేం చేస్తున్నావు అంటే నేను గవర్నమెంట్ జాబ్ అని చెప్పింది. ఎంత వస్తుంది శాలరీ అని అంటే 1 వస్తుందా అన్నది. ఎంత? 1 అంటే నాకు అర్థం కాలేదు అని అంటే 1,00,000 అని చెప్పింది అనమాట. అప్పటికే వెస్టీజ్ స్టార్ట్ చేసిన అండి. కానీ నా ఇన్కమ్ వచ్చేసరికి 15,000. నేను ఆమెకేం చెప్పలేదు. కానీ ఏంటి అని అంటే ఆ రోజు నా ఈగో హర్ట్ చేసింది అనమాట. గవర్నమెంట్ జాబ్ చేసింది, 1 వస్తుంది అని చెప్పింది. నేను బాగా ఆ రోజు నా ఈగో హర్ట్ చేసింది. వెస్టీజ్లో డబ్బు ఉందని అర్థమైంది. కానీ ఒక 4,000 రూపాయలు వస్తే చాలు, నేను పెట్టిన డబ్బులు నాకు వస్తే చాలు అని చెప్పేసి వెస్టీజ్ స్టార్ట్ చేసిన. ఆ రోజు నా మనసులో నేను అనుకున్నా ఏమని అనంటే ఆ తొందరలో నిన్ను ఖచ్చితంగా నేను బీట్ చేస్తా అని చెప్పి. కానీ లాస్ట్ నాకు చాలా గ్యాప్ వచ్చిందన్నమాట మా ఇద్దరికి. లాస్ట్ 4 months బ్యాక్ నాకు ఫోన్ చేసింది నా స్టేటస్ చూసి. కానీ ఒకరోజు నువ్వు ఇంత ఎదుగుతావని నేను అనుకోలేదు సంధ్య అని చెప్పింది. ఆమె ఇక్కడ ఆ జాబ్లో ఎంత సంపాదిస్తుంది అని అంటే 1,20,000 ఆమె శాలరీ ఇప్పుడు. కానీ సంధ్య ఇన్కమ్ మాత్రం 5 లక్షల పైన ఇన్కమ్. అంటే తను ఏంటి అనంటే 1 వస్తుందనంటే తనని నా ముందు తనకు అంటే ఏమనుకుంది అనంటే నా ముందు ఈమె ఎంత అని చెప్పేసి అనుకుంది. కానీ ఈరోజు సంధ్య లైఫ్ ఎట్లుంది అంటే అదే 50 లక్షల ఇల్లు, ఒక చిన్న ఇల్లు తీసుకుంది. 1 crore పెట్టి సంధ్య ఇల్లు తీసుకుంది ఈరోజు. తర్వాత ఏంటి అని అంటే లాస్ట్ 1 month కూడా అవ్వలేదు. గుంపులో ఒకలాగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఆ గుంపుకే ఒకలాగా ఉండడం నాకు ఇష్టం అనమాట. కాబట్టి ఏంటి అని అంటే ఉమెన్ ఐకాన్గా డైరెక్ట్ సెల్లింగ్లో తెలంగాణలో ఒక 6 members సెలెక్ట్ అవుతే అందులో 1 of the person సంధ్య పోషపైన ఈరోజు. అంటే ఈ అవకాశం ఒక సింపుల్ హోమ్ మేకర్గా ఉన్న నాకే అయింది అని అంటే ఈ అవకాశం మీకు కూడా ఉందా లేదా? నాకు వంటింట్లో గరిట తప్పే నేను ఈరోజు కార్ స్టీరింగ్ తిప్పుతున్నా అండి. మరి అవకాశం మీకు వద్దా?